వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో రంగంలోకి దిగిన ఈడీ నకిలీ లావాదేవీల ద్వారా కిక్ బ్యాక్ చెల్లింపులు జరిగినట్లు గుర్తించింది. కిక్ బ్యాక్లు ఇవ్వని వారి బ్రాండ్లు తొలగించాలని తేల్చింది. ఏపీ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న ఈడీ మద్యం ముడుపుల సొమ్మును పెద్ద ఎత్తున విదేశాలకు తరలించడంతో పాటు బంగారం రూపంలో మార్చుకున్నట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్లోని 20 ప్రాంతాలు సహా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీలో ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఈడీ కీలకమైన దస్త్రాలను స్వాధీనం చేసుకుంది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు అమలైన మద్యం విధానంలో ఏపీ ప్రభుత్వ ఖజానాకు 4,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా చేపట్టిన తనిఖీల్లో నిందితులు బ్రాండ్ కిల్లింగ్ పేరుతో ప్రముఖ మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించారని తేల్చింది. ఆటోమేటెడ్ సిస్టమ్ స్థానంలో మాన్యువల్ విధానం ప్రవేశపెట్టి బ్రాండు వారీగా ఇండెంట్ సరఫరాను తారుమారు చేసే అవకాశం కల్పించారని గుర్తించింది. ఎంపిక చేసిన డిస్టిలరీలు, మార్కెటింగ్ సంస్థలకు అనుకూలంగా ఉండేలా వ్యవస్థను మార్చినట్లు స్పష్టమవుతోందని ఈడీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మద్యం సరఫరాదారులను ఇన్వాయిస్ విలువలో 15 నుంచి 20% కిక్ బ్యాక్ చెల్లించమని బలవంతం చేసినట్లు ఈడీ సోదాల్లో వెలుగులోకి వచ్చింది. కిక్ బ్యాక్లు ఇవ్వని వారి బ్రాండ్లు తొలగించినట్లు తేలింది. షెల్ డిస్టరీలు సృష్టించి వాటి ద్వారా అక్రమ నిధులను మళ్లించారని గుర్తించారు. కీలక అధికారులను నియమించి బ్రాండ్ ఆమోదాలు సులభతరం చేశారని ఈడీ సోదాల్లో తేలింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు సోదాల్లో గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈడీ మనీ ట్రయల్ దర్యాప్తులో ఏపీఎస్ బీసీఎల్ సరఫరాదారులకు ఇచ్చిన చెల్లింపులు జరిపిన సమయంలో లేని కంపెనీలు షెల్ సంస్థలకు బదిలీ చేశారని ఈడీ అధికారులు తేల్చారు. అనేక సందర్భాల్లో నకిలీ ఇన్వాయిస్లు, పెంచిన లావాదేవీల ద్వారా నిధులు మళ్లించినట్లు సోదాల్లో గుర్తించారు. కొంతమంది సరఫరాదారులు నిధులను ఆభరణాల వ్యాపారులకు బదిలీ చేసి బంగారం, నగదు రూపంలో కిక్ బ్యాక్లు అందజేసినట్లు సోదాల్లో వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. వ్యాపార లావాదేవీల ముసుగులో భారీ మొత్తంలో ముడుపుల సొమ్ము తరలించారని, దుబాయ్లో ఉన్న నిందితుల ప్రమేయం ఉందని అధికారులు తేల్చారు. నిందితులు చేసిన చాట్ల వివరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో లెక్కల్లో చూపని 38 లక్షల రూపాయలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా కోట్ల రూపాయల నిధులు విదేశాలకు పంపారని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు వెల్లడించారు.